హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగ అభ్యర్థులకి ఒక పెద్ద శుభవార్త. మనకి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా పోస్టల్ డిపార్ట్మెంట్, రైల్వే శాఖ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి ఒక సూపర్బ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. భారీ సంఖ్యలో వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. జాబ్లో చేరగానే మీకు 80,000కి పైగానే స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడా, వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. మరొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఎవరైతే ఇంటి దగ్గర నుంచి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సిలా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరు చక్కగా మన యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఇందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కాల్ కూడా చేయొచ్చు. ముందుగా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ July 4th వరకు కూడా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్స్కి మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ విధానంలో టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి మీకు August 13 నుంచి 30 వరకు అయితే కండక్ట్ చేయబోతున్నారు. టైర్ 2 ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ మంత్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. మీకు అప్లై చేయడంలో ఏదైనా డౌట్స్ ఉంటే కదా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా సపరేట్గా అయితే వీడియో అయితే చేస్తాను. సో ఇంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది అనేది లైక్ చేసి కామెంట్లో అయితే తెలపండి. సో మీకు ఈరోజు ఈవినింగ్ వరకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఏదైతే ప్రభుత్వ సంస్థలు ఉన్నాయో, లైక్ పోస్టల్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ, రైల్వే శాఖ అండ్ ఇతర ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి కానీ ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేస్తారు. ఇందులో మనకి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉంటాయి. సో ఇందులో మనకి చూడండి, గ్రూప్ బి క్యాడర్కి సంబంధించి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఇక్కడ మీకు డీటెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇందులో మనకి ఎన్ని రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా అంటే 37 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్. ఇందులో మనకి చూడండి, సబ్ ఇన్స్పెక్టర్ అని, ట్యాక్స్ అసిస్టెంట్ అని, అలాగే పోస్టల్ శాఖల్లో మనకి పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ అని చెప్పాను కదా, ఇవి మనకి చాలా సంఖ్యలో ఉంటాయి. ఇవి ఎక్కువ సంఖ్యలో అయితే ఉంటాయి. సో మిగతావన్నీ కొంచెం తక్కువ సంఖ్యలో అయితే వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరుగుతుంది. అందుకే మీకు అలా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే మనకి ఈ యొక్క పోస్టల్ శాఖనే కాకుండా ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి సిబిడిటి అండ్ సిబిఐసికి సంబంధించి అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో అండ్ ఇతర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో గ్రూప్ బి అండ్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఆల్ ఇండియన్ సిటిజన్స్, మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. వీటికి సంబంధించి సాలరీస్ కూడా ఇక్కడ చూడండి, మనకి ఏదైతే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పోస్ట్ ఉన్నాయో వీటికి మీకు లెవెల్ 7th 44,900 నుంచి మనకి 1,42,000 వరకు బేసిక్ పే ఉంటుంది. అది సాలరీ కాదు, ఇంకా మనకి అలవెన్సెస్ కూడా వస్తాయి. అవన్నీ కలుపుకుంటే మీకు 80,000కి పైగా స్టార్టింగ్ సాలరీ ఉంటుంది. అండ్ అలాగే ఇంకా మరికొన్ని పోస్టులు ఇచ్చారు ఇక్కడ గ్రూప్ బి క్యాడర్లోనే. సో వాటికి సంబంధించి లెవెల్ 6th ప్రకారం, అలాగే పోస్టల్ శాఖకి సంబంధించి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, వీటికి వచ్చేసి లెవెల్ 4th ప్రకారం సాలరీస్ అయితే ఉంటాయి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి అకౌంటెంట్, ఆడిటర్ ఇలాంటి వాటికి సంబంధించేమో మనకి లెవెల్ 5th ప్రకారం సాలరీస్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ఈ పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు. గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి పోస్టులన్నింటికి కూడా మినిమం 18 నుంచి 27 ఇయర్స్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రూప్ బి క్యాడర్లో ఉన్నటువంటి పోస్టులకేమో 18 నుంచి 30 ఇయర్స్ వరకు, మరికొన్ని పోస్టులకేమో 18 నుంచి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలలో, అంటే మనకి పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే రైల్వే శాఖ, ఇలా చాలా రకాల డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్లలో ఈ యొక్క ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల్ని ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ ఇక్కడ మనకి టెంటేటివ్ వేకెన్సీస్ మాత్రమే ఇచ్చారు. 14,582 వేకెన్సీస్. ఇవి మనకి అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఇంకా భారీ సంఖ్యలో వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అయితే అవుతాయి. ఆ యొక్క అప్డేటెడ్ వేకెన్సీస్ అనేవి మీకు మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్లో మేము పెడతాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ డిగ్రీ పాస్ అయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఈవెన్ బీటెక్ పాస్ అని కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అయితే క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు August 1, 2025 వరకే ఉంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. అంటే చాలా రకాల పోస్టులు ఉన్నాయి కదా, ఇందులో మీకు పోస్టుల వారీగా క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. మనకి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే అప్లై చేసేటప్పుడు మీరు ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మనకి ఇక్కడ ఎవరైతే డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్గా చదివి ఉంటారో సో వాళ్ళకి ఛాన్స్ ఉంది. లేకపోతే మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ చదివి ఉండి డిగ్రీలో ఏ విభాగంలో డిగ్రీ చేసినా ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. అండ్ అలాగే స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్టులకి సంబంధించి మీరు డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్గా చదివితే వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అన్నమాట. మిగతా చాలా పోస్టులు ఉన్నాయి కదా, వాటికి మీరు జస్ట్ బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది, అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ సపరేట్గా అప్లికేషన్ పెట్టాల్సినటువంటి పని లేదు. అప్లై చేసేటప్పుడు అక్కడ మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఎస్ అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి, లేకుంటే నో అని చెప్పేసి సెలెక్ట్ చేయాలి, అంతే. సో మీరు మల్టిపుల్ పోస్టులకి సంబంధించి సపరేట్గా అప్లికేషన్ పెట్టాల్సినటువంటి పని అయితే లేదు. జాబ్స్కి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లోనే చేయాలి. ఫీజు వచ్చేసి చాలా తక్కువ. ఉమెన్ క్యాండిడేట్స్ అమ్మాయిలకి, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి ఫీ అయితే లేదు, ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల పోస్టులని భర్తీ చేస్తున్నారు కదా, వీటికి సెలక్షన్ ఎలా చేస్తారంటే అన్ని పోస్టులకి సంబంధించి ముందుగా మీకు అందరికీ కూడా టైర్ 1 ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసి అన్ని రకాల పోస్టులకి ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ 1 అవర్ పాటు కూడా ఇక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్, ఈ యొక్క టాపిక్స్ మీద మీకు ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. సో మీకు తెలుగులో అయితే ఉండదు ఎగ్జామినేషన్, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మీకు క్వశ్చన్స్ వస్తే ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.50 అంటే హాఫ్ మార్క్ అనేది డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే టైర్ 1 అనేది పాస్ అవుతారో వాళ్ళకి మాత్రమే టైర్ 2 ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ టైర్ 2కి సంబంధించి మీరు గమనించాల్సింది ఏంటి అంటే పేపర్ 1 ఏదైతే ఉందో, అంటే టైర్ 1 ఏదైతే ఉందో, సో టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది పాస్ అయిన తర్వాత సో ఇందులో మనకి టైర్ 2లో ఏంటి అంటే 2 పేపర్స్ అయితే ఉంటాయి. అయితే ఇక్కడ 2 పేపర్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇందులో 2 పేపర్స్లో ఏంటంటే పేపర్ 1 అనేది అన్ని పోస్టులకి కూడా కంపల్సరీ అనమాట. పేపర్ 2 వచ్చేసి ఏంటి అంటే నేను ఏదైతే చెప్పినటువంటి స్టాటిస్టికల్ ఆఫీసర్ అని చెప్పేసి పోస్ట్ చెప్పాను కదా, వాళ్ళకి మాత్రమే సపరేట్గా మీకు ఇక్కడ స్టాటిస్టిక్స్కి సంబంధించి పేపర్ 2 అనేది కండక్ట్ చేస్తారు. మిగతా పోస్టులకు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ జస్ట్ పేపర్ 1 మాత్రమే ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. పేపర్ 1లో సెషన్ 1 అండ్ సెషన్ 2 అని చెప్పేసి ఉంటాయి. అలాగే సెషన్ 1లో సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 అని చెప్పేసి ఉంటాయి. అలాగే సెషన్ 2కి సంబంధించి సెక్షన్ 4 అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఏ టాపిక్స్ మీద ఎగ్జామ్ అనేది ఉంటుంది అంటే సెక్షన్ 1లో మ్యాథమెటికల్ అబిలిటీస్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. సో దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ టైం వచ్చేసి 1 అవర్ అయితే ఉంటుంది. అలాగే సెక్షన్ 2కి సంబంధించి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్, జనరల్ అవేర్నెస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్కి సంబంధించి 20 క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి కూడా మీకు 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. సెషన్ 2కి సంబంధించి 15 మినిట్స్ డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి 15 మినిట్స్ అన్నమాట. సో పేపర్ 2కి సంబంధించి ఇక్కడ సపరేట్గా ఆ యొక్క డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేస్తారు. సో ఎవరైతే యొక్క ఎగ్జామినేషన్ అనేది పాస్ అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా ఏంటి అంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. సో దాంతోపాటు ఏంటంటే మీరు ఏ పోస్టులకి అయితే అప్లై చేస్తున్నారో దానికి రిలేటెడ్గా మీకు ఇక్కడ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాము అని చెప్పేసి డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది
కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇచ్చారు. ఇది అన్ని పోస్టులకైతే ఉండదు. మీరు అప్లై చేసినటువంటి పోస్ట్ని బట్టి దానికి రిలేటెడ్గా ఇక్కడ మీకు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో అయితే సో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తారు. మీకు డీటెయిల్ సిలబస్ కావాలంటే ఇక్కడ మీకు డీటెయిల్డ్ సిలబస్ని కూడా నోటిఫికేషన్లో 22 పేజీలో అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ టాపిక్ల వారీగా సిలబస్ని కూడా నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీకు మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఎగ్జామినేషన్స్కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఏపీ వాళ్ళకి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి ఇక్కడ హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఈ యొక్క లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి నిర్వహించబోతున్నారు. నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే ఆల్ ఇండియా మీకు పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో 16.23లో క్లియర్గా అయితే ఇచ్చారు. మీకు ఆల్ ఇండియా సర్వీస్ లేబిలిటీ అనేది ఇస్తున్నారు. అండ్ అలాగే మీకు పోస్టింగ్ వచ్చేసి మన సొంత రాష్ట్రాల్లో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ కార్యాలయాల్లో మీరు పని చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు కదా. ఇందులో మనకి ఇన్స్పెక్టర్కి సంబంధించి పోస్టులు కూడా ఉన్నాయి. అంటే వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి కదా. మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, అలాగే సెంట్రల్ ఎక్సైజ్, ఇలా వివిధ రకాల సంస్థల్లో మనకి ఏదైతే ఈ యొక్క పోలీస్ శాఖకి సంబంధించి కానీ ఇతర సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఈ యొక్క సంస్థల్లో ఏదైతే భర్తీ చేసినటువంటి పోస్ట్ ఉన్నాయో వీటికి మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ చూస్తారు. అలాగే ఫిజికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. కానీ మిగతా డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి పోస్టల్ శాఖ కానీ అండ్ రైల్వే శాఖకి వాటికి మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ ఏం చూడరు. అండ్ అలాగే ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయరు. ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డిపార్ట్మెంట్ అండ్ అలాగే ఆ పోస్టులకి సంబంధించి మాత్రమే సో మీకు ఫిజికల్ టెస్ట్లు అండ్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ చూస్తారు. కాబట్టి మీరు గమనించండి ఏమేమి పోస్టులకి మీరు అప్లై చేసుకుంటున్నారో దానికి రిలేటెడ్గా మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి ఉన్నాయా లేదా అని చెప్పేసి. అయితే ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్కి అయితే ఇక్కడ ఏదైతే ఇన్స్పెక్టర్ పోస్ట్ ఉన్నాయని చెప్పినటువంటి వాటికి సంబంధించి అబ్బాయిలు అయితే హైట్ 157.5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి వితౌట్ ఎక్స్పాన్షన్ 81 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాండ్ అయితే 5 సెంటీమీటర్స్ అవ్వాలి. ఫిజికల్ టెస్ట్ మీకు వాకింగ్ ఉంటుంది. 1600 మీటర్ డిస్టెన్స్ని 15 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అలాగే సైక్లింగ్ వచ్చేసి 8 కిలోమీటర్స్ వరకు వెళ్ళాలి 30 మినిట్స్ లోపు అని చెప్పేసి ఇచ్చారు. ఫిమేల్ క్యాండిడేట్స్కి ఫిజికల్ స్టాండర్డ్స్ 152 సెంటీమీటర్స్ ఉండాలి. హైట్ వెయిట్ 48 kgs ఉండాలి. ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. వాకింగ్ 1 కిలోమీటర్ని 20 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. 3 కిలోమీటర్ సైక్లింగ్ వెళ్ళాలి 25 మినిట్స్లో. అయితే సిబిఎన్ డిపార్ట్మెంట్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి సైక్లింగ్ అనేది అవసరం లేదంట. అండ్ అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎస్ఐ పోస్ట్ ఉన్నాయి కదా వీటికి సంబంధించి కూడా ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. హైట్ మెన్ క్యాండిడేట్స్ అయితే 165 ఉండాలి. అమ్మాయిలు అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి వితౌట్ ఎక్స్పాన్షన్ 76 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి అవసరం లేదు. ఐ సైట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. అలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి ఎస్ఐ పోస్ట్ ఉన్నాయి కదా వీటికి వచ్చేసేమో అబ్బాయిలు అయితే హైట్ మినిమం ఇక్కడ మీరు 170 సెంటీమీటర్స్ ఉండాలి. అమ్మాయిలు అయితే 150 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసి 76 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అలాగే ఇంకా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్కి సంబంధించి జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కదా వీటికి సంబంధించి కూడా ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇచ్చారు. ఫిజికల్ టెస్ట్లకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో ఈ డిపార్ట్మెంట్స్కి సంబంధించి పోస్టులకి మీరు సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క స్టాండర్డ్స్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తారు. మిగతా పోస్టులకి అయితే అవసరం లేదనమాట. అంతా బాగానే ఉంది కానీ మనకు ఈ జాబ్స్కి ఎలా అప్లై చేయాలంటే ssc.gov.inకి సంబంధించి మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఈ యొక్క వెబ్సైట్ వస్తుంది. మీరు డైరెక్ట్గా ఒక వెబ్సైట్లో ఇక్కడ మీరు నోటిఫికేషన్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు అప్లై చేయడానికి ఇక్కడ మీకు పైన లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని దాని తర్వాత ఈ జాబ్స్కి మీరు లాగిన్ అయిన తర్వాత అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం అప్లై చేయాలి. సపరేట్గా వీడియో చేస్తా ఇలా అప్లై చేయాలనేది లైక్ చేసి కామెంట్లో అప్లికేషన్ పార్ట్ అని చెప్పేసి డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇది మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్ని వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలలో ఈ యొక్క జాబ్స్ని అయితే భర్తీ అయితే చేస్తున్నారు. సో కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు డిగ్రీ పాస్ అయి ఉండి కేంద్ర ప్రభుత్వ జాబ్ కావాలి, సెంట్రల్ గవర్నమెంట్లో పర్మనెంట్ జాబ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కంప్లీట్ కోర్స్ అనేది ఉంది. బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కోర్స్ తీసుకుంటే మీకు ప్రిపరేషన్కి అయితే హెల్ప్ అయితే అవుతుంది. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.